హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. నా పేరు శ్రవంతి. అమూల్య ఎవరు అని ఆలోచిస్తున్నారా? నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అమూల్య నా కూతురి పేరు. మై ఛానల్ నేమ్ ఈస్ ఎన్‌లైటన్ అమూల్య. అండ్ ఎన్‌లైటన్ మీన్స్ ఇక్కడ ఏంటంటే బ్రైట్, వెలుగు, జ్ఞానం అని అర్థం. అంటే నా వీడియోస్ ద్వారా ఏదో ఒకటి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అది కంపల్సరీ యూజ్‌ఫుల్ ఇంకా జ్ఞానాన్ని ఇచ్చే విషయమై ఉంటుంది. అది మోరల్ వాల్యూసా, ఎథిక్సా, ఎడ్యుకేషనల్‌కి సంబంధించిందా, పర్సనాలిటీ డెవలప్‌మెంటా? సో, వాటెవర్ ఇట్ మే బీ. ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కటికి అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని నేను ఈ ఛానల్‌లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కథలతో స్టార్ట్ చేశాను. మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో నేను అక్బర్, బీర్బల్‌కి సంబంధించినటువంటి ఒక 12 కథల్ని పోస్ట్ చేశాను. కథల్ని ఎంచుకోవడానికి మొదటి రీజన్ ఏంటంటే మనం చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మనకు చిన్నప్పుడు మన అమ్మమ్మనో నానమ్మనో మంచి మంచి కథలు చెప్పేది. పేదరాశి పెద్దమ్మ కథలని, కాశీ మజిలీ కథలని చాలా చెప్పేవారు. మనం చిన్నగా ఉన్నప్పుడు నా ఏజ్ వాళ్ళైతే ఒకసారి ఆలోచించుకోండి. మేమైతే సండే వస్తే చాలు సండే బుక్ కోసం చాలా అల్లరి అల్లరి చేసేవాళ్ళం. మేము బుక్స్ మనం ఎంతలా చదివేవాళ్ళం అంటే అందులో కంపల్సరీ ఒక నీతి కథ అన్ని అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఆ బుక్‌లో ఉండేది. మనం బుక్స్ బాగా చదివేవాళ్ళం అప్పట్లో. కానీ ఇప్పటి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలుగు సరిగ్గా చదవడానికి రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు సొంతంగా కథల్ని ఎలా చదవగలరు? అందులోని ఆంతర్యాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు? అందుకని నేను ఆడియో రూపంలో కథల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే చిన్నప్పుడు మనం విన్నటువంటి కథల్ని మళ్ళీ ఒకసారి మన పిల్లలకి గుర్తు చేద్దాం. నేను చేసిన కథల్ని ప్లీజ్ వినండి. విని అవేం మీకు తెలియనివి కాదు. అన్నీ ఫేమస్ కథలు. అన్నీ మనకు చిన్ననాటిలో మనం చదువుకున్నవే. ఒకరు చెప్పినవో లేదా మనం స్వతహాగా చదువుకున్న కథలు అయి ఉంటాయి. మీరేం చేయండి అంటే ఒకసారి వినండి. విని ఆ చిన్ననాటి జ్ఞాపకాల్ని, ఆ కథల్ని గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకొని మీ పిల్లలతో షేర్ చేసుకోండి. అది కూడా ఎప్పుడు పడుకునే ముందు డిన్నర్ అయిన తర్వాత పడుకుంటాం కదా! మీరు పిల్లల్ని మీకు ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు పిల్లల్ని పక్కకు పడుకోబెట్టుకొని స్టోరీని వినిపించండి. చెప్పిన తర్వాత స్టోరీలో మీకు ఏం అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్బర్, బీర్బల్ కథలలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అక్బర్ ఏం చేస్తుండే? పరిష్కారం కోసం బీర్బల్‌ని చూస్తుండే. బీర్బల్ దానికి చాలా తెలివిగా సమాధానం చెప్పేవాడు. ఒకవేళ మీ పిల్లవాడు బీర్బల్ ప్లేస్‌లో ఉంటే ఏం చేసేవాడు? అతని ఆలోచన శక్తి ఎలా ఉంది? మనం చెప్పిన కథని అతను పాజిటివ్‌గా తీసుకుంటున్నాడా? నెగెటివ్‌గా తీసుకున్నాడా? అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో యాజ్ ఏ పేరెంట్‌గా మనమే గుర్తించాలి. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అంతకుముందు ఉమ్మడి కుటుంబాలంటే అమ్మమ్మనో, తాతయ్య, నానమ్మ ఎవరో ఒకరు చూసుకుంటుండే. ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. అమ్మమ్మ, నానమ్మలేమో విలేజ్‌లో ఉంటారు. మనమేమో సిటీలో ఉంటాం. ఎప్పుడో ఒక పండుగకి అలా వెళ్ళడం, ఇలా రావడం. సో, వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది. పిల్లలతో మాట్లాడడానికి, అది కూడా తెలుగులో మాట్లాడడానికి ఎవరూ లేరు. పిల్లలు తెలుగుని చదువుకోక ఇంగ్లీష్ రాక చాలా బాధపడుతున్నారు. మనకి చిన్నప్పుడు తెలుగు భాష మీద పట్టు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఇంట్లో తెలుగే మాట్లాడాం. స్కూల్లో తెలుగే మాట్లాడాం. సో, మనకు తెలుగు అనేది చాలా బాగా అది మన మాతృభాష కాబట్టి స్వతహాగానే మనం ఎవరు నేర్పించకుండా నేర్చుకున్నాం. సో దట్ మనం ఏం చేసాం మాతృభాష నుండి హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకున్నాం. నేనైతే గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. అఫ్‌కోర్స్ ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్‌లో చదివే ఉంటారు అప్పుడు. వాళ్ళకి తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు పిల్లలకి తెలుగు బేసిక్స్ లేక, తెలుగు మీద పట్టు లేక, ఇటు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, తెలుగు అర్థం కావట్లేదు. తెలుగు చదవడానికి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. మనం తెలంగాణలో పుట్టి, తెలుగు ప్రజలమై ఉండి, మన మాతృభాష తెలుగే ఉండి, తెలుగు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సో, తెలుగుని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. తెలుగుని తక్కువ తీసుకోవద్దు. కంపల్సరీ పిల్లలకి తెలుగు నేర్పియాలి. స్వతహాగా వాళ్ళకి వాళ్ళు కథలు చదువుకునేలాగా, సూక్తులు చదువుకునేలాగా, మంచి మాటలు చదువుకునేలాగా వాళ్ళకి తెలుగుని నేర్పించాలి. ఈ బాధ్యత అంతా మొదటి టీచర్‌గా తల్లి మీదే ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారు. ఇది మాత్రం వాస్తవం అండి. ఆ ఫోన్‌లో ఏం చూస్తున్నారు? ఎవరికి వయసుకు తగ్గట్టు వాళ్ళు. అంటే చిన్న పిల్లలైతే షార్ట్స్ అని, స్టోరీసు, యానిమేటెడ్ వీడియోస్, కొంచెం పెద్ద పిల్లలైతే గేమ్స్ ఆడడం, ఇంకా పెద్దవాళ్ళైతే వాళ్ళ వయసుకు తగ్గట్టు ఏదో ఒకటి యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం, చూడడం, టైం అంతా చాలా వేస్ట్ చేస్తున్నారు.
దానితో పాటు ఫోన్ని ఎక్కువగా వాడడం వల్ల రేడియేషన్ వల్ల కళ్ళు కూడా ప్రాబ్లంకి గురవుతున్నాయి. మీరు చేయాల్సింది ఏమిటంటే అఫ్కోర్స్ పిల్లల్ని అనడం కాదు, పేరెంట్స్ కూడా చాలామంది బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉన్న వాళ్ళ విషయం పక్కకు పెడితే డేలో ఖాళీగా ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఫాలో అవుతున్నారు. ఏదో ఒకటి చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు చూడండి, చూడడం తప్పు అనట్లేదు. దానిలో నేను చెప్పిన స్టోరీస్ నేను చెప్పిననే కాదు, వేరే ఎవరైనా చెప్పినవి ఫాలో అవ్వండి, యాజ్ యువర్ విష్. నేనేమంటున్నానంటే ఒక 2, 3 నిమిషాలు ఒక వీడియోని వినండి. కథని గుర్తు చేసుకోండి. మీకేమవుతుంది, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఆ రోజు నైట్ పిల్లలకి ఆ కథను వివరించండి. ఆ కథలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అడగండి. వాళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లవాడి తెలుగు పాఠాలలో ఏముంటాయి? పద్యాలు, కవితలు, కథలు. ఆ కథ ద్వారా పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు? మళ్ళీ ఇప్పుడు మొత్తం సీసీఈ మోడల్ వచ్చింది. అంటే కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఇందులో పిల్లవాడి సృజనాత్మక మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే పిల్లవాడికి ఏం అర్థమైంది? పిల్లవాడు తన ప్లేస్‌లో ఉంటే ఏం చేసేవాడు? ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్‌లో పల్లెటూరి పిల్లగాడ అనే లెసన్ ఉంది. పల్లెటూరు పిల్లగాడు తన బాల్యంలో ఏం కోల్పోయాడు? ఇంకా అటువంటి సిట్యుయేషన్స్ బయట ఇంకేమున్నాయి? ఓన్లీ పశువుల కాపరి కాకుండా ఎటువంటి రకమైన పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు? అంటే అటువంటి క్రియేటివిటీ క్వెషన్స్ ఉన్నాయన్నట్టు. అంటే బాబు ఏం చేయాలి? తనకు ఓన్లీ పాఠశాలకు సంబంధించినవి, పుస్తకాలకు సంబంధించినవి కాకుండా సమాజం మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. బాగానే చెప్తుంది కానీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఈ ఆడియో స్టోరీస్ ఏంటి అని పూర్వకాలంలో రేడియో ఉండేది. ఒక్క రేడియోలో వచ్చే అది ఓన్లీ రేడియో ఎలా ఉంటుంది? ఓన్లీ వాయిసే. ఆ రేడియోలో వచ్చే వార్తలు, ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి విని అందరూ తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడియో, వీడియో 2 వచ్చాయి. కానీ ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. రేడియేషన్ అనేది ఎక్కువ అవుతుంది. పిల్లలు కళ్ళను చూసి చూసి కళ్ళకు కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. నేను ఈ ఆడియో స్టోరీస్ కానీ, అక్బర్ బీర్బల్ స్టోరీస్ కానీ ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చానంటే పిల్లలతో తల్లిదండ్రుల ఇంటరాక్షన్ పెరగడానికి. ఇంకా నేను పిల్లల కోసం వీడియో చేస్తున్నాను. పిల్లలు చూడాలని చేయట్లేదు. పిల్లల కోసం ఎవరు చూడాలి? బాధ్యత కలిగిన ప్రతి తల్లిదండ్రి చూసి ఈ కథల్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తాం? మామూలుగా కావాలంటే మీరు మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్న టైంలో ఒక్కసారి కథను రివైజ్ చేసుకొని ఒకసారి విని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీ ఓన్ వర్డ్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా కాదు అంటే అందరి ఇంట్లో స్పీకర్స్ ఉన్నాయి. అందరు మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఇంట్లో స్పీకర్స్, బ్లూటూత్స్ అన్నీ ఉంటాయి కదా. మీరు యూట్యూబ్ని బ్లూటూత్ ద్వారా స్పీకర్స్కి కనెక్ట్ చేసి ఆ ఆడియో స్టోరీని పెట్టి అందరూ ఏకాగ్రతతో కథను వినండి. విన్న తర్వాత తన అనుభవాన్ని చెప్పమనండి. లేదు అంటే మీరే కథను చదివి ఆ కథని కళ్ళకు కట్టినట్టుగా పిల్లలకు వివరించండి. సో చెవుల ద్వారా వింటాడు, కళ్ళ ద్వారా కళ్ళకు కట్టినట్టు ఊహించుకుంటాడు, మనసు ద్వారా ఆలోచిస్తాడు. సో అన్ని సెన్స్ ఆర్గాన్స్ని ఆ కథను వినడంలో తను యూజ్ చేస్తాడు. సో దానివల్ల పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకా అంటే ఏకాగ్రత లెవెల్స్ కానీ, ఇమాజినేషన్స్ పవర్ అంటే అప్పుడు అలా జరిగింది నాన్న, ఇలా జరిగింది అంటే తన మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆహా అట్లా ఇట్లా. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఊహాశక్తి, ఆలోచన శక్తి ఇవన్నీ పెరుగుతాయి. సో ఇన్ని మంచి యూజెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆడియో స్టోరీస్ని యూజ్ చేయకూడదు కదా. అందుకే నా వంతు ప్రయత్నంగా నేను ఆడియో స్టోరీస్ని అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఇంకా మంచి మంచి కథలు కావాలంటే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.